హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుందండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మన ఛానల్లో నేను కోటి స్ట్రీట్ షాపింగ్ అయితే చూపించాలి అనుకుంటున్నాను. కోటి స్ట్రీట్ షాపింగ్ అంటారు, సుల్తాన్ బజార్ షాపింగ్ అని కూడా అంటారండి. సో ఇదైతే మనకి సుల్తాన్ బజార్ మెట్రో స్టాప్ దగ్గర అయితే ఉంటుంది. మెట్రో నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. బట్ ఇక్కడ వచ్చేసి నేను దిల్సుఖ్ నగర్తో కానీ, అమీర్పేట్తో కానీ అండ్ అదర్ స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ ఉన్నాయి కదా, లైక్ చార్మినార్ అయితేనేమి, కేపీహెచ్పి అయితేనేమి, చార్మినార్ అని నేను చెప్పను, ఈ త్రీతో కంపేర్ చేసుకుంటే మనకి కోటిలోనే కాస్ట్లు తక్కువ ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఎక్కడైనా సరే స్ట్రీట్ షాపింగ్ అంటే మన లేడీస్ అందరికీ ఇష్టమే కదా. బట్ స్ట్రీట్ షాపింగ్లో బార్గెనింగ్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి ఏదైనా సరే మనము ఆ ప్రోడక్ట్కి తగ్గ రేట్ అయితే పెట్టి కొనుక్కోగలము. బట్ పోస్ట్ కోవిడ్ అయితే స్ట్రీట్ షాపింగ్లో కూడా అన్నిటికీ కాస్ట్లు పెరిగిపోయాయి అండ్ బార్గెన్ చేసినా కూడా కాస్ట్లు అయితే తగ్గించట్లేదు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే కోటిలో మాత్రం కొంచెం తక్కువ కాస్టే ఉంటాయి అనుకుంటున్నాను, అంటే కంపారిటివ్లీ మిగతా లొకేషన్స్, ఇందాక నేను చెప్పిన లొకేషన్స్తో. అండ్ ఇక్కడ పిల్లోస్ ఉంటాయి అండ్ డ్రెస్లు, టాప్లు, అంటే వాట్ ఎవర్ అండి, అసలు మనకి ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితేనేమి అండ్ లేడీస్ ఐటమ్స్ అయితేనేమి, అంటే లేడీస్ డ్రెస్సెస్ అవనివ్వండి, హెయిర్ యాక్సెసరీస్ అవనివ్వండి, ఎవ్రీథింగ్ మనకి దొరికిపోతాయి. పిల్లోస్ అయితే ఇక్కడ 200-300 అలా ఉన్నాయన్నమాట. అండ్ సింగిల్ కాట్వి బెడ్స్ ఉంటాయి కదా, అంటే మనం హాస్టల్కి వెళ్ళినప్పుడు యూస్ చేస్తాం బెడ్స్, అవి కానీ ఇప్పుడు ఇంట్లో అయినా యూస్ చేస్తున్నారులేండి, హాస్టల్కనే కాదు, నేను జస్ట్ రిమెంబరెన్స్ కోసం అలా చెప్పాను. సో అవి కూడా ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్, టాప్స్ అయితే ఇక్కడ ఏది పట్టుకున్నా సరే 150 నుంచి 750 వరకు అయితే ఉన్నాయండి. ఆ క్వాలిటీ కూడా పర్వాలేదు, అంటే మరీ తీసివేతగా లేదు, అలా అని మరీ మనకి అసలు ఇంక ఎక్స్ట్రాడినరీ అని అయితే నేను చెప్పను. బట్ మనం పెట్టిన కాస్ట్కి అయితే వర్తాన్ అయితే అనిపిస్తుంది నాకు. అండ్ నేను వచ్చేసి గణేష్ చతుర్థి అప్పుడైతే వెళ్ళానండి. సో అక్కడ గణేష్ ఐడల్స్ అన్నీ పెట్టారు కదా, సో అవైతే 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. బట్ బాగా అనిపించాయండి, మంచి కలర్ వేసి అలాగా. అండ్ బీట్స్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి, 150 నుంచి స్టార్టింగ్ అంట. అండ్ వీళ్ళు వచ్చేసి మనకి 550 వరకు చెప్తున్నారు. బట్ బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గుతారేమో చూడాలి. పలాజోస్ అయితే అండి ఇక్కడ ది బెస్ట్ అని చెప్తాను నేను. అంటే మీరు పలాజోస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎలా అంటే 150 రూపీస్వే అయి ఉండొచ్చు. కలర్స్ ఏవైనా సరే మీకు నచ్చిన కలర్స్ తీసుకుంటారు కదా, ఆ కలర్ తీసుకున్నప్పుడే మనకి క్లాత్ ఒకలాంటి జార్జెట్ సాఫ్ట్ క్లాత్ వస్తుంది అనమాట. అది సెలెక్ట్ చేసుకోండి. మీరు వాషింగ్ మిషన్లో వేయండి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోండి, ఏది చేసినా సరే మినిమం అది 1 year గ్యారంటీ అండి. నేను ఇస్తాను గ్యారంటీ, ఎందుకంటే నేను అక్కడ 2 years బ్యాక్ తీసుకున్న పలాజోస్ స్టిల్ ఇప్పటికీ నేను వాడుతున్నాను. నేను వాషింగ్ మిషన్ తప్పించి హ్యాండ్తో ఇప్పటివరకు వాష్ చేసింది లేదు. అలాగా ఏంటంటే బట్ క్లాత్ అయితే జార్జెట్లోనే చాలా సాఫ్ట్ జార్జెట్ ఉంటుంది చూడండి, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనంటే ఈ బనియన్ క్లాత్లు, రేయన్ క్లాత్లు ఇట్లాంటివి కాకుండా నేను చెప్పిన జార్జెట్ క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బట్ జార్జెట్ అంటే మనం డే అంతా క్యారీ చేయలేమేమో అనుకోవచ్చు, ఏముండదండి. సాఫ్ట్ జార్జెట్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది, అవి తీసేసుకోండి. బట్ అవి ఎంతో ఉండవండి, కాస్ట్ 150 రూపీస్కే వచ్చేస్తాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నేను హ్యాండ్ బ్యాగ్స్ కోసం చాలా వెతికాను, బాగా అనిపించాయండి. మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. స్లింగ్స్ అయితేనేమి, ల్యాప్టాప్స్ పెట్టుకోవడానికి అయితేనేమి, వ్యాలెట్స్ అన్నీ అండి. అసలు ఈ మోడల్ ఉంది, ఈ మోడల్ లేదు అనుకోవడానికి అయితే లేదు, ప్రతి మోడల్ ఉంది. నైటీ పెట్టికోట్స్, లేడీస్ ఇయర్ రింగ్స్ అంటే మనకు కామన్ అనుకోండి. అండ్ చెప్పలు ఉన్నాయి. చెప్పలు అయితే చెప్పే పని లేదండి, చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటాయండి ఇవి. అండ్ టెడ్డీబేర్లు ఉన్నాయి, టెడ్డీబేర్లు అయితే నాకు చాలా క్యూట్ అనిపించాయి. అండ్ ఈ బీట్స్ జ్యువెలరీ అయితే అసలు నాకు ఒకటి నల్లపూసలు బాగా నచ్చిందండి, 150 రూపీస్ చెప్పారు. అదే ఇప్పుడు మనకి సుధామూర్తి షార్ట్ ఫిలింలో తను విష్ణును, తన పేరు ఏదో ఉంది కదా, తను వేసుకుంటారు చూడండి, ఆ మోడల్ అయితే నాకు లాకెట్ చాలా ఇష్టమా, తీసుకోవాలనుకున్నాను బట్ నేను తీసుకోలేదండి. అలాగా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా న్యూ మోడల్లో ఉన్నవి అయితే ఉన్నాయి. అండ్ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించినట్టు ఉన్నాయి.
అనిపించిందండి నాకైతే. 350 అలా చెప్తున్నారు. చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ కూడాను బ్యాంబూ స్టిక్స్తో చేసినవి ఒకటి కనిపించిందండి. నేను అక్కడ షూట్ చేయడం మర్చిపోయాను. ఆ బ్యాంబూ స్టిక్స్తో ఏంటంటే మనకి టూత్ బ్రష్ హోల్డర్స్ అయితేనేమి, ఇంకా అదర్ ఇంట్లో పెట్టుకునే ఐటమ్స్ అయితేనేమి చేస్తున్నారు. అవైతే 150 రూపీసే, బట్ 80 రూపీస్ 90 రూపీస్ కూడా ఇస్తున్నారు బార్గెన్ చేస్తే. బట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అసలు అవి. అసలు చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి మనం చూస్తే పలాజోస్ అయితే దొరుకుతాయి, అండ్ లేడీస్ టాప్స్ అయితే ఎక్కువ దొరుకుతున్నాయి. టాప్స్ అయితే 150 100 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయండి కొన్ని. ఈ జడలు అయితే నేను కేపీహెచ్బిలో 250 350 850 వరకు కూడా చూసాను, బట్ ఇక్కడ జస్ట్ 150 200 అండి. మగ్గం వర్క్ తీసుకోండి, మీరు ఫ్లవర్ టైప్ తీసుకోండి, ఏది తీసుకున్నా సరే. అండ్ 80 రూపీస్కి హిప్ బెల్ట్ అండి, నమ్ముతారా? అలా ఉందన్నమాట. అండ్ కిడ్స్ డ్రెస్సెస్ కూడా మనకి కిడ్స్ న్యూ బార్న్ డ్రెస్సెస్, న్యూ బార్న్ బేబీ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి ఇవి ఇక్కడ. అవి జస్ట్ 150 రూపీస్కే ఉన్నాయన్నమాట. 100 నుంచి 150 250 వరకు ఉన్నాయి. అండ్ ఈ పలాజోస్ అయితే నేను అసలు బీభత్సంగా నచ్చేసాయి నాకు. బట్ నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయండి పలాజోస్, సో నేను అందుకే ఏం తీసుకోలేదు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను ఇయర్ రింగ్స్కి చాలా ఇష్టం అనమాట నాకు. అండ్ నేను కోటిలో అయితే ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి అయితే ఎక్కువ ఇష్టపడతాను, ఎందుకంటే కొంచెం ట్రెండీగా ఉంటాయి అన్నమాట మోడల్స్ వీళ్ళు తీసుకొచ్చేవి, చాలా బాగా అనిపిస్తాయి. సో ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ చెప్పాను కదా, హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకి డిఫరెంట్గా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క మోడల్ ఉందన్నమాట. బట్ ఏదైనా సరే మనకి హ్యాండ్ బ్యాగ్స్ అయితే 250 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, టిల్ 2000 వరకు కూడా ఉన్నాయండి. బట్ నేనైతే 250 రూపీస్లోనే కొన్ని చూశాను హ్యాండ్ బ్యాగ్స్, బట్ నాకు ఇప్పుడు అవసరం లేదని నేనైతే తీసుకోలేదు. ఈ వాచెస్ అయితే మనకి 150 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 250 300 వరకు అయితే ఉన్నాయన్నమాట. దుప్పట్టాస్ అయితే 50 రూపీస్కి దుప్పట్టా అంటండి. బాగా అనిపించింది 50 రూపీస్కి దుప్పట్టా ఏంటి అని చెప్పేసి. అండ్ బ్యాంగిల్స్ అయితే సేమ్ అండి, మనకి చార్మినార్లో ప్రతి స్ట్రీట్ షాపింగ్లో ఇవి కామనే కదా, బాక్స్లో పెడతారు. 50 రూపీస్ 100 రూపీస్ 150 రూపీస్ అలాగా. అండ్ ఇవేంటంటే మనకి చిన్న ఒక 2-3 pairs ఆఫ్ క్లాత్స్ క్యారీ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా స్నాక్స్ అంటే ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళడానికి కానీ అలాగా యూస్ చేసుకోవచ్చు. ఇవి మనకి 120 రూపీస్ అట్లాగా వచ్చేస్తున్నాయి అండి. చెప్పడం అయితే 250 300 400 అట్లా చెప్తున్నారులే కానీ, బట్ 120కి అయితే నేను తీసుకున్నాను ఒక బ్యాగ్, బాగా అనిపించింది. అండ్ ఈ జిమ్మిచో శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయండి. ఈ జిమ్మిచో శారీస్ అయితే నాకు 250 రూపీస్ చెప్పారు, నేను 200కి అయితే ఒక శారీ తీసుకున్నాను. లేస్ లేదులేండి, లేస్ మనము కుట్టించుకోవాలంట. అండ్ ఇవి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు లాంగ్ ఫ్రాక్లకు కూడా వాడుకోవచ్చండి అని కూడా చెప్తున్నారు. అండ్ నాకు ఇక్కడ మధ్యలో ఏంటంటే టీషర్ట్స్ కొన్ని కనిపించాయి. టీషర్ట్స్ ఎలా అంటే 120 రూపీస్ నుంచి 200 వరకు ఉన్నాయన్నమాట. అంటే ప్యాటర్న్ని బట్టి ప్రింట్ని బట్టి ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే 500 బిలో చాలా ఐటమ్స్ కొనొచ్చండి మనము, చాలా అంటే చాలా కొనవచ్చు. అండ్ మనకి జిమ్మిచో శారీస్ అన్నాను కదా, అవి మనకి చార్మినార్లో అయినా 100-150లో వస్తున్నాయిలేండి, బట్ వాళ్ళు చెప్పడం అయితే 300 అని చెప్తున్నారులే కానీ, బట్ మనం బ్యాలెన్స్ చేసుకుని అయితే 150 రూపీస్కి అలాగా తీసుకోవచ్చు అని నాకైతే అనిపించింది. అండ్ లేస్లు వచ్చేసి వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే కొంచెం కాస్ట్లు ఎక్కువే చెప్తున్నారండి. 9 మీటర్స్ అంటున్నారు. 9 మీటర్స్ అయితే మనం ముందు ఏం కొలవరు కదా వాళ్ళు. సో 9 మీటర్స్ వచ్చేసి మనకి 350 450 550 ఇట్లాంటివి చెప్తున్నారు అలా అనమాట. సో చూసుకుని అయితే తీసుకోండి. సో ఇదండి మన వీడియో.